హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో చాలా వరకు కొంతమంది ఎట్లా డౌట్ పడుతుంటారంటే, లైఫ్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓపెన్ ప్లాట్ కొనాలా లేదంటే ఇల్లు కొనుక్కోవాలా? సో ఈ రెండింటి గురించి చిన్న క్లారిటీ ఇస్తాండి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ లోపలికి ఎంత తక్కువ బడ్జెట్లో చూసుకున్నా ఒక 50 లక్షల పైనే ఉంది. అంటే ఒక 100 గజాలు చూసుకుంటే 50 లక్షలు మినిమం ఉంది. సో 50 లక్షలు ఎట్ ఏ టైం మనము కట్టేంత ఉంటే, సో మనం ఇలా ఉంటాం, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. అండ్ సెకండ్ థింగ్, సో 50 లక్షలు ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే లైఫ్లో లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి. అలా కాకుండా మనకి ఓపెన్ ప్లాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5,000కో 10,000కో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఒక 2 ప్లాట్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 200 అలా తీసుకొని, లేదంటే ఒక 400 తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో దాని రేట్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ పార్ట్ మనం రీసేల్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం. లేదు అంటే ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఉంది మనకి. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, బిలో 10,000 ఉన్నాయి, ఎబో 10,000 ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ఒక 300-400 స్క్వేర్ యార్డ్స్ తీసుకొని 10 ఇయర్స్ తర్వాత మనం ఏదైతే, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ వెళ్తూనే ఉంటుంది, చూడొచ్చు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్. సో ఇన్నర్ రింగ్ రోడ్ రాదు అనుకుని వచ్చారు, అవుటర్ రాదు అనుకుని వచ్చింది. అండ్ అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ రోజు కాకపోయినా 10 ఇయర్స్కి కంపల్సరీ వస్తుంది. సో అట్లా అక్కడ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా 10 ఇయర్స్ తర్వాత మనం అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా మనము హౌస్ కన్స్ట్రక్షన్ మనం సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవచ్చు. సో ఇలాంటి అవకాశం మన దగ్గర ఉంది. జస్ట్ 7,999 నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అది కూడా న్యూ HMDA లిమిట్స్లో. సో రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ ఇన్సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి. సో కాల్ మీ మై నెంబర్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.